So, ready? All ready? All good? How HRs will handle men misbehaving with women misbehaving with men? ఇది అవుతుంది అసలు. సో అంటే పాష్ అయ్యగానే వాళ్ళ మీద యాక్షన్ తీసేసుకోరు. ఓకే. సో ప్రాపర్ ఇన్వెస్టిగేట్ ఒక కమిటీ ఉంటుంది, పాష్ కమిటీ ఇన్ ఎవ్రీ ఆర్గనైజేషన్. స్పీకింగ్ అబౌట్ జెన్జీ, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళే వస్తున్నారు కాబట్టి ఫీడ్బ్యాక్ చాలా పొలైట్ గా ఇవ్వాలి. బేసికల్ గా మెన్ కన్నా ఉమెన్ పేషెన్స్ ఎక్కువ. Oh my God. సో ఆ భూదేవికి ఉన్నంత పేషెన్స్ లోపల ఉంది. హలో అనుష వర్మ గారు, నమస్కారం. నమస్తే మణికాంత్. Welcome to 100x Men Talk. థ్యాంక్ యూ. So recently we did a small episode, a 20-minute plus episode on Tell Me About Yourself. Yes, I watched that. It was really like we really achieved something. When we sent it to colleges, they played it in the auditoriums and it was like amazing. So after that, students themselves requested us saying, ఎందుకని మీరు ఒక హెచ్ఆర్ని పిలిచి ఒక హెచ్ఆర్ టాక్ లాగా ఎందుకు చేయొద్దు అని అన్నారు. ఓకే, నైస్. దెన్ ఐ అప్రోచ్డ్ యూ. ఓకే, మీరు చూస్తున్నారా 100x Men? మీకు ఎప్పుడు టైం ఉన్నప్పుడు రీసెంట్ గా ఒకటి ఎపిసోడ్ రిలీజ్ అయింది కదా, మ్యారేజ్. అది కూడా ఐ వాచ్. థ్యాంక్ యూ. ఇట్ వాస్ నైస్. థ్యాంక్ యూ. సో నార్మలీ హెచ్ఆర్ అంటే జనరల్ పర్స్పెక్టివ్ ఏంటంటే ఒక హైలీ రిలాక్స్డ్ జాబ్, ఇట్లా మంచిగా కూర్చొని చిల్ అయ్యి చైర్లో కూర్చోవచ్చు అని అనుకుంటారు. బట్ దాని వెనకాల మీరు ఎంత కష్టపడతారో ఏందో అనేది లైక్ మీకు తెలుసు. అది బయటికి మీ మాటల్లో చెప్పాలని నేను ఫస్ట్ అదొకటి అనుకుంటున్నాను. అండ్ ఈ దాన్ని మనము ఒక ఎంటర్టైన్మెంట్తోని కొంచెం ఎడ్యుకేషన్తోని మన ఆడియన్స్కి మనం చెప్దాం, ఓకేనా? సో ఫస్ట్లీ ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్యాండిడేట్ రెజ్యూమే పట్టుకొని మీ దగ్గరికి వస్తారు. మీ దగ్గర కింద సెన్స్ ఆఫీస్కి వస్తారు, మీ క్యాబిన్లోకి ఎంటర్ అవుతారు, రెజ్యూమే ఇస్తారు. బియాండ్ రెజ్యూమే, వాట్ యు విల్ అబ్జర్వ్ ఇన్ అ క్యాండిడేట్? బియాండ్ రెజ్యూమే విల్ అబ్జర్వ్ ద క్యాండిడేట్స్ యాటిట్యూడ్. ఓకే, అంటే యాటిట్యూడ్ అనేది ఒక పెద్ద టర్మ్, ఇంకొంచెం డెప్త్గా చెప్తారా? యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్, ద వే దట్ హి స్పీక్. ఓకే. అండ్ we observe his dressing and all that. So 360 degrees everything will matter. First time వాడు ఇట్లా ఎంటర్ అయ్యి not just resume and skills, but attitude also matters. ఇప్పుడు ఒక పర్సన్కి రెజ్యూమే చూసినప్పుడు మీరు అబ్బా సూపర్, కమ్యూనికేషన్ స్కిల్స్, అదే ఆబ్వియస్లీ ఇవాళ రేపు పక్కా ఉండాలి కదా. అయితే ఇప్పుడు ఒక రెజ్యూమే పట్టుకొని వస్తాడు, బాగుంటుంది రెజ్యూమే, చూడడానికి మంచిగా ఉంటుంది, అరే సూపర్ ఫిట్ రా వీడు అని అనుకుంటారు. కానీ ఆ క్యాండిడేట్కి ప్రాపర్ యాటిట్యూడ్ లేకపోతే ఏం చేస్తారు? రిజెక్ట్. బట్ కంపెనీకి అవసరం ఉంటుంది కదా. అవసరం ఉంటే, యాటిట్యూడ్ లేకపోతే వీ కాంట్ హైర్ ద క్యాండిడేట్ కదా. ఎందుకంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు యాటిట్యూడ్ బ్యాడ్గా ఉంటే వాడు వచ్చి అంటే అడాప్ట్ అవ్వడు కదా కల్చర్లో, ఎగ్జిస్టింగ్ కల్చర్లో. స్పెషల్లీ స్పీకింగ్ అబౌట్ జెన్జీ, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళే వస్తున్నారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం వీళ్ళ యాటిట్యూడ్ ఎట్లుంది అసలు? సూపర్ ఫాస్ట్ ఫార్వర్డ్. సూపర్ ఫాస్టా? సూపర్ ఫాస్ట్ ఫార్వర్డ్. అవునా? అంటే మీ అంచనాలకు అందట్లేరా అసలు? చాలా కష్టం వాళ్ళని అంచనా వేయడం. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇదే దాంట్లో ఒక స్మార్ట్ కమ్యూనికేటర్కి, ఒక జెన్యూన్లీ స్కిల్డ్ క్యాండిడేట్కి మీరు ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తారు అసలు? హౌ డు యూ డిఫరెన్షియేట్? స్మార్ట్ కమ్యూనికేటర్ అంటే జస్ట్ వన్ వర్డ్లో మొత్తం ఇచ్చేస్తాడు. అంటే తెలిసినది వెళ్ళకపోయినా లేకపోతే వన్ వర్డ్ లో స్మార్ట్ గా మేనేజ్ చేస్తాడు. జెన్యూన్లీ స్కిల్డ్ క్యాండిడేట్ ఏంటంటే హీ ట్రై టు ఎక్స్ప్లెయిన్ మోర్. ఓకే, మొత్తం డీటెయిల్డ్ గా ఏదైనా ప్రాజెక్ట్ చేసినా కూడా వీడు అవుట్లైన్ చెప్తాడు స్మార్ట్ గా. సో వీడు ఇన్ డెప్త్ గా చెప్తాడు. ఓకే, దాన్ని బట్టి వీ కెన్ జడ్జ్, ఓకే, వీ కెన్ ఐడెంటిఫై ఈజీలీ. ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు అందరు గుడ్ లుకింగ్, అందరు స్మార్ట్ ఉండరు, కొంతమంది డంబోడ్ ఉంటారు. ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? ఒక 5 నిమిషాలు మాట్లాడితే తెలిసిపోతుందా? మాట్లాడితే తెలుస్తుంది. అవునా? నాట్ జస్ట్ 5 minutes, బట్ ఇంటర్వ్యూ అనేది 1 hour ఉంటుంది. సో టెక్నికల్ స్కిల్స్ ఆబ్వియస్ గా టెక్నికల్ ప్యానల్ ఇంటర్వ్యూ తీసుకుంటారు. సో హెచ్ఆర్ పర్స్పెక్టివ్ లో లైక్ స్క్రీనింగ్ చేసినప్పుడే దెన్ అసలు వాడికి నాలెడ్జ్ ఉందా లేదా, ఆ ప్రాజెక్ట్ చేశాడా, వర్క్ చేశాడా లేదా అన్నది వాడు చెప్పేదాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. ఇట్ కమ్స్ త్రూ ఎక్స్పీరియన్స్. లైక్ విల్ బి ఏబుల్ టు ఐడెంటిఫై
ఓకే. with our experience. ఓకే. అండ్ మెయిన్‌గా కంపెనీకి హెచ్ఆర్స్ అనేవాళ్ళు బ్యాక్‌బోన్ లాంటోళ్ళు. లైక్ అసలు కంపెనీకి కల్చర్ అని అంటూ ఉంటారు. ఎనీ కంపెనీ వీసీ మిషన్ స్టేట్మెంట్స్ కల్చర్ ఈజ్ ఇంపార్టెంట్. పెద్ద పెద్ద కంపెనీస్ అందరూ ఇట్లా ప్రొవోక్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు వచ్చే జెన్‌జీ ఈ ఆర్ కొంతమంది మిలియనియల్ కూడా ఈ బ్యాచ్ కూడా కొంతమందికి అంత వాళ్ళు పాటించకపోవచ్చు. అంత అప్ డౌన్ అవుతూ ఉండొచ్చు. దాన్ని మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు? ఏమైనా ట్రైనింగ్స్ ఇస్తారా లేకపోతే ఎట్లా? Yeah. So proper employee engagement activities అవన్నీ ఉంటాయి, and then training sessions ఎప్పటికప్పుడు, and then we try to challenge అంటే ఎట్లా? అంటే ఒక టాస్క్ ఇచ్చి బికాస్ we try to challenge the employee Gen Z employee. సో వాడు ఏంటంటే ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి వాడు దాని మీద కొంచెం రీసెర్చ్ చేసి, సో వీ కీప్ హిమ్ ఎంగేజ్డ్. ఓకే. We keep him engaged with some or the other thing. Either it could be employee engagement activities, training sessions, or Okay. we give some challenge to him so that he'll take the task seriously, do some research and work on it seriously. ఓకే. Yeah, that way. నైస్ అండి. అయితే ఇప్పుడు అదే దాంట్లో మనము నార్మల్‌గా యాటిట్యూడ్ ఈ విషయానికొస్తే మళ్ళీ హౌ మచ్ వెయిటేజ్ ఇట్ విల్ క్యారీ ఇన్ ఎన్ ఇంటర్వ్యూ? ఇఫ్ మీరు నాకు ఒక 100 మార్క్స్‌లా ఇట్లా స్ప్లిట్ చేయాలంటే ఎట్లా ఇస్తారు ఒకసారి చెప్పగలుగుతారా? Attitude. అంటే ఇప్పుడు రెజ్యూమే ఇంత పర్సెంట్, బాడీ లాంగ్వేజ్ ఇంత, అట్లా యాటిట్యూడ్ ఎంత పర్సెంట్? So skills. Attitude is like 30-40% we check on the attitude. 60% skill, 60-70% skill, and 30% obviously యాటిట్యూడ్. attitude must. దెర్ ఈస్ 30%. బ్యాడ్ యాటిట్యూడ్, దెర్ ఈస్ గుడ్ యాటిట్యూడ్. Yeah. ఓకేనా? సో ఈ బ్యాడ్ యాటిట్యూడ్ అన్నప్పుడు చిన్న చిన్న దాంట్లో హెచ్ఆర్స్ విల్ ఐడెంటిఫై. ఆ చిన్న చిన్నవి కొన్ని ఏమైనా చెప్పగలుగుతారా? లైక్ So when he come for the interview, వాడు వేసుకునే డ్రెస్సింగ్ అది ఒక చిన్నది. అది ఒకటి మనకు అర్థమైపోతుంది. ఓకే. అండ్ వాడిని వెయిట్ చేయమన్నప్పుడు some candidates make faces. That means he's impatient. అది కూడా చాలా That ఇంపార్టెంట్. means he's impatient. ఓకే. And interview prolong అవుతున్నప్పుడు, if at all అంటే పోస్ట్ కోవిడ్ చాలా వరకు వర్చువల్ రౌండ్సే అవుతున్నాయి. అవుతుంది. అవును. ఈవెన్ దో వర్చువల్ రౌండ్స్ కూడా వీడియో కాల్స్ అవుతున్నాయి. ఆ అవును. వీడియో కాల్లో కూడా విల్ బీ ఏబుల్ టు ఐడెంటిఫై, బికాస్ 30 minutes చెప్పినప్పుడు 30 minutesలో ఇప్పుడు కొంచెం క్వశ్చన్స్ ట్వీకీగా చేసిన, అంటే సో కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్స్ అడిగిన, బేస్డ్ ఆన్ హిస్ రెస్పాన్స్ విల్ బీ ఏబుల్ టు ఐడెంటిఫై. ఓ తెలిసిపోతుంది అయితే. Yeah. సింపులే. Yeah. సో పేషెంట్గా ఉండండి గైస్. ఓకే. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ వాడికి ఏదైనా తెలియలేదు, సో ఇంటర్వ్యూవర్ని అడిగి తెలుసుకోవాలని ట్రై చేస్తున్నాడు, సో అది కూడా ఒక సైనే కదా, దట్ హీస్ ట్రైంగ్ టు లెర్న్ సంథింగ్. ఓకే. 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 దట్ అంటే ఈస్ వెరీ ఇంపార్టెంట్. స్టూడెంట్స్ ఏం ఫీల్ అవుతారంటే నార్మల్గా మేము అడగొచ్చో లేదో నార్మల్ ఇంటర్వ్యూవర్ని అనే ఈ ఆలోచనతో ఉంటారు. సో ఇట్స్ గుడ్ ఇఫ్ యూ ఆస్క్ సంథింగ్ అబౌట్ ద కంపెనీ ఆర్ అబౌట్ మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా. అసలు ఇంటర్వ్యూకి వచ్చే ముందే వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ గురించి కొంచెమైనా వాడు రీసెర్చ్ చేసుకుని రావాలి, ప్రిపేర్ అయ్యి. అసలు వాడు కంపెనీ ఏంటో తెలియకుండా ఇంటర్వ్యూకి ఎట్లా ఇచ్చేస్తాడు? చాలా మంది అయితే అసలు అట్లా గారు నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ అవ్వరు, కానీ అది అవ్వాలి. దట్స్ అ మినిమం బేసిక్ థింగ్, రైట్? యా. ఓకే. అండ్ ఇంకొకటి లైక్ ఒక ఐటీ సెక్టర్, నాన్ ఐటీ సెక్టర్. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ఐటీ బికాస్ మనం ఈ ఎక్కువ మట్టుకు ఇదే చూస్తాం, బట్ దెర్ ఈస్ హ్యూజ్ చంక్ ఉంది నాన్ ఐటీలో కూడా. ఐటీ అండ్ నాన్ ఐటీ ఎనీథింగ్ మనం తీసుకున్నాం, ఎనీ సెక్టర్ మనం తీసుకున్నాం, అసలు ఎట్లాంటి క్యాండిడేట్స్ని కావాలనుకుంటున్నారు కంపెనీస్? Both IT and non-IT, they want fast learning candidates. Okay. Fast learners. They want fast learners. దమ్ముగా ఉండొద్దు. డమ్ము ఉంటే who will take? వాళ్ళు గవర్నమెంట్ దానికి పనిచేస్తారా? అంటే అట్లా అని కాదు, నో కమెంట్స్ ఆన్ దాట్, బట్ ఫాస్ట్ లెర్నర్స్ కావాలి. ఓకే. సో దట్ ఈస్ వాట్ సంథింగ్ వి లుక్ అట్ ఇట్. ఓకే. ఫాస్ట్ లెర్నింగ్ అంటే ఇప్పుడు దెన్ అగైన్ దిస్ ఏఐ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ విల్ కమ్. స్కిల్ సెట్ ఇస్ సెకండరీ, బట్ వాట్ ఎవర్, లైక్ నాన్ ఐటీలో వాట్ ఎవర్ ఇస్ ది ప్రాసెస్, ఐటీలో వాట్ ఎవర్ ఇస్ ది ప్రాసెస్, బట్ ఇఫ్ యు ఆర్ షోయింగ్ దట్ ఈగర్నెస్ టు లెర్న్ డ్యూరింగ్ ది ఇంటర్వ్యూ, దెన్ వీ వుడ్ వాంట్ దట్ క్యాండిడేట్. ఓకే. అంటే ఎప్పుడు ఒక ఎంతూజియాజంతో ఉండాలి, డల్గా అట్లా ఉండకుండా ఆల్వేస్ రెడీ టు లెర్న్, ఈ కైండ్ ఆఫ్ దాంట్లో ఉండాలి. కరెక్ట్.
ఈ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ క్వశ్చన్స్లో ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఒక నార్మల్గా మీకు ఎప్పుడన్నా ఒక ఇంటర్వ్యూకి వచ్చి మిమ్మల్ని సతాయించిన క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారా? చాలా Normal. మంది ఉన్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పారా అదేమన్నా? అంటే ఇప్పుడు ఇంటర్వ్యూస్ అవుతాయి. ఆ, సో ఇంటర్వ్యూస్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా అంటే ఇంటర్వ్యూ తీసుకున్న ప్యానల్ దగ్గర నుంచి మాకు ఫీడ్బ్యాక్ రావడానికి కొంచెం టైం పడుతుంది. ఆ, బికాస్ కొన్ని స్కిల్ సెట్కి దే వాంట్ టు ఇంటర్వ్యూ 10-20 candidates and then take a final call. ఓకే. Okay, depending on their interest or టైమ్ depending on యా. something. ఓకే, సో కొంతమంది ఏంటంటే ఇంటర్వ్యూ అయ్యి వెళ్ళిపోయిన నెక్స్ట్ మినిట్ నుంచి దే కీప్ కాలింగ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద టైం. 10 o'clock వస్తుంది, 11 o'clock వస్తుంది, మెసేజెస్ వస్తాయి, వాట్సాప్ మెసేజెస్. అనుష, ఇస్ దర్ ఎనీ అప్డేట్? ఐ అండర్స్టాండ్ వాళ్ళు చాలా ఈగర్గా ఉంటారు బికాస్ జాబ్ ఇస్ వెరీ జాబ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్. ఫర్ ఎవ్రీబడి. బట్ ప్లీజ్ అండర్స్టాండ్ వీఆర్ ఆల్సో వర్కింగ్ అండ్ మీలాగే చాలా మందిని ప్రొడ్యూస్ చేస్తాం. ఆగండి, మేము ఇచ్చే వరకు మేము కొంచెం మీ దగ్గర మీకు ఫీడ్బ్యాక్ ఇచ్చే వరకు కొంచెం ఆగండి. పాపం వాళ్ళు మేము ఇప్పుడు స్టార్టింగ్ లో చెప్పిన హైలీ రిలాక్స్డ్ అని చెప్పేసి హైలీ నాట్ రిలాక్స్డ్. Not at all. ఓకే ఓకే. ఇప్పుడు జెన్జీ మిలేనియల్ ఈ జాబ్ స్విచ్ అనేది టాపిక్ని మనము ఈ జెన్జీ దాంట్లో చాలా వింటున్నాం. ఉంటారు 3 months ఉంటారు ఎగిరిపోతారు, లేకపోతే 6 months ఉంటారు ఎగిరిపోతారు, లాంగిటివిటీ ఉండదు కంపెనీస్లో, ఒక ప్రొఫెషనల్ ఎథిక్ పాటించరు, ఇట్లాంటి అన్ని కంప్లైంట్స్ చాలా చూస్తున్నాం. రీసెంట్గా వచ్చిన ఒక మెకెన్సీ రిపోర్ట్లో కూడా నేను చదివి ఉండే, ఎస్పెషలీ అబౌట్ జెన్జీ ఆర్టికల్ కూడా కింద మన డిస్క్రిప్షన్లో ఉంది. ఓకే, సో దాని గురించి మీ కామెంట్స్ ఏంది? వాట్ యువర్ అబ్జర్వింగ్? యా, ఇది రీసెంట్ టైమ్స్లో బాగా అబ్జర్వ్ చేస్తున్నాము. రిచ్గా ఉంటాడు ఫాదర్, బాగా ఎర్నింగ్ అయ్యి ఉంటారు. బికాస్ మనం లాస్ట్ 2 decades తీసుకుంటే అంతకుముందు మన పేరెంట్స్ అంటే మన జనరేషన్ పేరెంట్స్ either father, కరెక్ట్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లైక్ ఫాదరే వర్కింగ్, మదర్ హౌస్ వైఫ్. సో మనకు ఒకలా ఉంటుంది. అండ్ వీళ్ళకి ఏంటంటే జెన్జీ జనరేషన్కి అప్పటి నుంచి లైక్ లాస్ట్ 2 decades నుంచి చూసుకుంటే మదర్ ఫాదర్ బోత్ వర్కింగ్. ఓకే. అండ్ వాళ్ళకి ఏంటంటే ఫుల్ పైసలు ఉంటాయి. సో అవసరం లేదు జాబ్. ఓకే. కాకపోతే కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదో కెరియర్ ఎస్టాబ్లిష్ చేసుకుందాం, లేకపోతే సొసైటీ ప్రెషర్, పేరెంట్స్ ప్రెషర్, టైం పాస్ కా అంటే ఇట్లా ఎక్కువ అంటే షిఫ్ట్స్ ఉండే ఓకే హార్డ్ వర్కింగ్ వాళ్ళు ఉన్నారు. ఓకే. బట్ వాళ్ళని నేనేం అనట్లేదు. కొంతమంది బికాజ్ రీసెంట్ టైమ్స్ లో నేను ఒక ఆమె దగ్గర విన్నాను, నాకు ఇంట్లో బోర్ కొట్టి ఇంట్లో కూర్చుని, షీఈస్ మ్యారీడ్, ఓకే, ఇంట్లో కూర్చుని నేను గిన్నెలు తోమలేక ఓకే, సో జస్ట్ లైక్ దాట్ అట్లా వచ్చాను జాబ్ కి అని. ఓకే. సో ఇట్లాంటి ఆన్సర్స్ వింటున్నప్పుడు లైక్ ఐ ఫీల్ సో, అంటే మన కెరియర్ కోసం మనం వర్క్ చేయాలి, మనం సెల్ఫ్ ఇండిపెండెంట్గా ఉండడానికి వర్క్ చేయాలి. అంతేగాని వాడు వస్తాడు పోతాడు, నెక్స్ట్ కంపెనీలో వాడికి నచ్చినట్టు రూల్స్ లేకపోతే పోతాడు, ఓకే, వాడికి స్ట్రిక్ట్గా కనిపిస్తే పోతాడు, ఇంకొకటి మంచిగా ఫెసిలిటీస్ లేకపోయినా వాడికి నచ్చకపోయినా, ఆర్ ఎల్స్ మంచిగా కొంతమంది మంచిగా కలరింగ్ లేదు, ఇలాంటివి కూడా ఇలాంటివి చాలా ఎక్కువైపోయాయి. ఓకే. అంటే ఫెసిలిటీస్ లేవంటే వీళ్ళంటి వాళ్ళు ఇట్లా గవర్నమెంట్ జాబ్లలో బతకలేమో. అంతే. మీకు ఏమనిపిస్తుంది అసలు జెన్జీ ఏమో, ఐ ఎమ్ సర్ప్రైజ్డ్. అసలు జెన్జీ గవర్నమెంట్ జాబ్స్ ఇంకా వస్తున్నాయా? మీరే ఎక్కువ రీసెర్చ్ చేస్తారు కదా, చెప్పండి, నాకు తెలీదు. వస్తున్నాయా? వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నారా రాయడానికి గవర్నమెంట్ జాబ్స్? నేను ఎక్కడ వినలేదు ఈ రీసెంట్ టైమ్స్ లో, ఇప్పుడు ఎక్కడ వినలేదు. రీసెంట్ టైమ్స్ అయితే నేను కూడా చూడలేదు. ఇప్పుడు సపోజ్ ఎవరన్నా మా కజిన్స్ కానీ ఎవరన్నా 20-22 ఏజ్ ఉన్న వాళ్ళకి మేము ఏమైనా పంపించినాం అనుకో, ఎందుకన్నా గవర్నమెంట్ జాబ్స్, మంచిగా నేను ఐటీలకే వస్తా అది అని అంటాడు, లేకపోతే నేను డిజిటల్ క్రియేటర్ అవుతా అన్న అది ఇది అని అంటాడు. పెడతారు, ఛానల్స్ పెడతారు, కన్సిస్టెన్సీ ఉండదు, మళ్ళా అటిట్ అవుతారు, వస్తారు. సో నేను చూసిన ఈ చిన్న స్పేస్లోనే ఇన్ని తలలో తిరుగుతున్నాయి. సో అట్లా ఇంకా జాబ్ అంటే ఒక కమిట్మెంట్, కంపెనీతో ఒక బైండింగ్, ఇవన్నీ ఉంటాయి కదా. సో అందుకనే వాళ్ళు ఎట్లా అడాప్ట్ చేసుకోగలుగుతున్నారు అనేది మై పాయింట్ అనమాట. ఈ వీళ్ళలాంటి వాళ్ళకి ఎప్పుడు రియలైజ్ అవుతారు వీళ్ళు? ఏముంది, వాళ్ళు కూడా కొన్నాళ్ళు, అంటే ఇప్పుడు జెన్జీ నడుస్తుంది. జెన్జీ అంటే మనకి ఒక 24-23 years 20 ఉంటాయి కదా, వాళ్ళకి పెళ్ళి కావాలా, వాళ్ళకి ఫ్యామిలీ స్టార్ట్ కావాలా, అప్పుడు వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ అర్థమవుతాయి. అప్పటిదాకా ఇంతే ఉంటుంది. ఇంతేనా? కెరియర్ అంటే సీరియస్నెస్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్.
ఇంకొకటి ఒక పెద్ద థింగ్ ఉంది, లైక్ నార్మల్ మీమ్స్లో కూడా చూస్తా. కంపెనీలో 3-4 ఇయర్స్ ఉన్నోడికేమో సరిగ్గా శాలరీస్ హైక్స్ ఇయ్యరు. బయట నుంచి 1 ఇయర్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళేమో మంచి 30%, 40% హైక్స్ తీసుకుంటారు. దీని మీద మీ కామెంట్ ఏంది? దీని మీద కామెంట్ అంటే ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దట్. ఏ కామెంట్ చేయకపోవడమే No, I don't want to comment on that. No. ఓకే, ఓకే. సరే, మనం ఇంకొంచెం స్టూడెంట్ కోసమే కొన్ని మాట్లాడదాం, కొన్ని విషయాలు మాట్లాడదాం. అయితే నార్మలీ ఫ్రెషర్స్ నార్మల్లీ మీరు క్యాంపస్ ఇంటర్వ్యూస్ కూడా వెళ్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు చేసే కొన్ని మిస్టేక్స్ ఏంటి, ఎట్లా రెక్టిఫై చేసుకుంటే బాగుంటుంది? లైక్ సమ్ So, మిస్టేక్స్. క్యాంపస్ ఇంటర్వ్యూస్లో కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ ఉంటాయి. అంటే క్వశ్చన్ పేపర్ బయటికి వెళ్ళగానే 1 by 1 వస్తారు కదా స్టూడెంట్స్, క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోతుంది. అప్పట్లో బుట్టో ఇప్పుడు ముషరఫ్. క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక ప్రాజెక్ట్ గురించి, అంటే వాళ్ళ ప్రాజెక్ట్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయమన్నప్పుడు ఎవ్రీబడి కీప్ ఎక్స్ప్లెయినింగ్ ద సేమ్ థింగ్. అవే 4 లైన్స్ రాసుకుని మొత్తం అందరూ ఒకటే బై హార్ట్ చేసేస్తారు. ఇప్పుడు ఈ పెద్ద పెద్ద కాలేజెస్లో కూడా ఎట్లా జరుగుతుంటే, లైక్ అంటే ఏ కాలేజ్ అయినా కూడా స్టూడెంట్స్ మైండ్ సెట్, స్టూడెంట్స్ చెప్తే విననోడు స్టూడెంటే కాదు. ఎంత పెద్ద యూనివర్సిటీ అయినా స్టూడెంట్ ఇస్ అ స్టూడెంట్. వాడికి అదే ఇంకా. వాళ్ళ మైండ్ సెట్ అంతే ఉంటుంది. ఓకే, మీరు ఇట్లా క్యాంపస్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఎవరన్నా ఒక స్టూడెంట్ని చూసి ఇట్లా, అంటే వాడి ప్రవర్తన కానీ వాడు చెప్పిన విధానం కానీ మీకు రిజిస్టర్డ్ అయినా ఏమైనా ఉన్నాయా అట్లాంటి క్యాండిడేట్స్ మీకు మైండ్లో ఉండిపోయిన క్యాండిడేట్స్? యా, అంటే రీసెంట్గా మేము ఒక యూనివర్సిటీకి వెళ్ళాము. ఆ యూనివర్సిటీలో క్యాండిడేట్ నాకు ఒక క్యాండిడేట్ హానెస్టీ చాలా నచ్చింది. సో అంటే ఆ క్యాండిడేట్ అంటే మాకేం చెప్పాడంటే, వాళ్ళ మదర్ ఫాదర్ ఎంత కష్టపడి అన్ని అమ్ముకుని కాలేజ్ ఫీజు కట్టారు, అది అతను మార్క్స్ తెచ్చుకోవడానికి ఎంత కష్టపడ్డాడు, మొత్తం చాలా హానెస్ట్గా చెప్పాడు. అంటే ఆ ఏజ్లో అంత హానెస్టీ ఉంటుందా అని ఐ వాజ్ సర్ప్రైజ్డ్. అంటే అట్లీస్ట్ మనం అంటే ఎవరైనా సరే ఒక లెవెల్ తగ్గించుకొని చెప్పడానికైనా, ఇన్ కేస్ మనం లెవెల్ తక్కువ ఉన్నా కూడా అది చెప్పుకోవడానికి మనం చెప్పుకోం. బట్ ఆ స్టూడెంట్ చాలా హానెస్ట్గా ఆన్సర్ ఇచ్చాడు. ఐ లైక్ ఇట్. అది నాకు బాగా గుర్తుంది. రీసెంట్ కాబట్టి. ఓకే ఓకే ఓకే. అండ్ ఇప్పుడు మీరు ఇట్లే క్యాండిడేట్స్ వచ్చినప్పుడు ఎవ్రీ పర్సన్ హ్యాస్ దేర్ ఓన్ గ్రీన్ అండ్ రెడ్ ఫ్లాగ్స్. ఇఫ్ యూ టెల్ దట్ దిస్ ఈజ్ యువర్ రెడ్ ఫ్లాగ్, ఆర్ ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు బాబు నువ్వు ఇక్కడ మార్చుకున్నాను అది అని చెప్పినప్పుడు హౌ దే విల్ రియాక్ట్? నార్మల్లీ దిల్ టేక్ ఇట్. అంటే ఇప్పుడు జాబ్ కావాలి కాబట్టి వింటారు ఇంటర్వ్యూలో. ఓకే, ఒక్కసారి అంటే అందరూ చేస్తారని అనట్లేదు. ఒక్కసారి మనం వాడిది ఇంటర్వ్యూ ఫీడ్బ్యాక్ ఇచ్చి వాడు రిజెక్ట్ అన్నాక, వాడు అఫెండ్ అయ్యి ఉంటే మనం చెప్పిన ఫీడ్బ్యాక్కి ఆబ్వియస్గా వెళ్ళి గ్లాస్ డోర్లో వాటిల్లో రివ్యూస్ రాస్తాడు. అవునా? ఇప్పుడు ఈ డస్ రివ్యూస్ మ్యాటర్స్ అ లాట్? యా, చాలా మ్యాటరా? చాలా మ్యాటరా అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు మీరు కానీ నేను కానీ ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు కంపెనీ గురించి ఎట్లా రీసెర్చ్ లో, నేనైతే ఒక కంపెనీకి వెళ్తున్నా అంటే దాని గురించి బేసిక్ రీసెర్చ్ చేస్తా. అంటే రివ్యూస్ కూడా చదువుతాం కదా, కల్చర్ ఎట్లా ఉంది, కంపెనీ సాలరీస్ ఎట్లా ఉంది, అన్ని రివ్యూస్ చదువుతాం కదా ఆబ్వియస్ గా. దెన్ ఓన్లీ వి టేక్ అ డెసిషన్, రైట్? సో అది చాలా ఇంపార్టెంట్. అంటే అందరూ రాస్తారని నేను చెప్పట్లేదు, రాసిన కేసెస్ ఉన్నాయి. ఓకే, సో మనం రెడ్ ఫ్లాగ్ కూడా వాడు హర్ట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా పొలైట్గా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి మనం. సో దిస్ ఇస్ వై హెచ్ఆర్ జాబ్ ఇస్ నాట్ ఈజీ. ఓకే, మా ఇంట్లో వాళ్ళైనా విసుక్కోగలం కానీ ఎవరిని విసుక్కోకూడదు. ఎంత ఫ్రస్ట్రేషన్ వచ్చినా వాడిది ఎంత పెద్ద రెడ్ ఫ్లాగ్ అయినా నవ్వుతూ ఫీడ్బ్యాక్ చాలా పొలైట్ గా ఇవ్వాలి. అప్పుడప్పుడు స్ట్రెస్ బాల్ తీసుకెళ్తారా? కాన్వర్జేషన్ మంచిగా ఉంది కాబట్టి ఎందుకు బ్యూటిఫుల్ అమ్మాయిలు అందరూ ఎందుకు హెచ్ఆర్లోనే ఉంటారు? దిస్ ఇస్ అ మిత్. ఇది మిత్తా? దిస్ ఇస్ అ మిత్. నేను ఇట్లా మంచిగా అమ్మాయిలు వచ్చి ఇట్లా ఎవరన్నా హెచ్ఆర్ అమ్మాయిలు ఉంటారు, నాట్ అంటే ఇట్ డజంట్ మీన్ అందరూ బ్యూటిఫుల్ అమ్మాయిలు. దిస్ ఇస్ అ మిత్. వై? బికాస్
ఎందుకు అంటే బేసికల్గా మెన్ కన్నా ఉమెన్కి పేషెన్స్ ఎక్కువ. ఓహ్ మై గాడ్! సో ఆ భూదేవికి ఉన్నంత పేషెన్స్ మీ లోపల ఉంటుంది ఉందని ఉంది అందుకనే యా. అమ్మాయిలు అట్లా కనిపిస్తారా మాకు? సో అందుకని చదువుకునేటప్పుడే ఇన్ని హెడేక్స్ ఉంటాయి కాబట్టి హెడేక్స్ అన్ని డీల్ చేయాలని తెలిసే అమ్మాయిలు ఇది చూస్ చేసుకుంటారు. ఓకే. అంటే నాకు కూడా దట్స్ వై యూ కీప్ సీయింగ్ హెచ్ఆర్స్ మోర్ నంబర్ ఆఫ్ ఉమెన్ లైక్ మోర్. యా యా నేను రీసెంట్గా మోడర్న్ మ్యారేజ్ కష్టాలు అది చేసినప్పుడు నేను వాళ్ళని ఒక క్వశ్చన్ అడిగిన. ఏంటంటే ఏ టెక్నాలజీ అనేది డెవలప్ అవుతుంది, మీరేమో హ్యూమన్స్ అంటే మనుషుల మధ్య సంబంధాలు అవన్నీ కలుపుతూ ఉంటారు. సో మీకు కష్టం అవుతా అంటే వాళ్ళు కష్టం అవుతూ ఉంటారు. అండ్ మీరు కూడా మనుషులతోనే డీల్ చేస్తుంటారు. ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క మైండ్ సెట్, ఒక్కొక్క మెంటాలిటీ, ఒక్కొక్క లెవెల్ ఆఫ్ పీక్ యాక్టిట్యూడ్ ఇవన్నీ ఉంటాయి. ఇన్ని లెవెల్ ఆఫ్ థింగ్స్ని మీరు చేసి హ్యాండిల్ చేసి ఇంటికి వచ్చినప్పుడు హౌ డూ యూ ఫీల్? అక్కడే వదిలేస్తాం. నేనైతే అక్కడే వదిలేస్తాను. ఆఫీస్ అక్కడే వదిలేస్తాను. ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లు. నేను అట్లా ఉండలేకపోతా. ఆఫీస్లో ఏమైనా అయితే కొంచెం క్యారీ చేస్తా. ఎట్లా దానికి ఉన్న ట్రిక్ చెప్పొచ్చు కదా నాకు, ఎట్లా దాన్ని తీసుకోకుండా ఎట్లా ఉండొచ్చు? అంటే ఇంటి దగ్గర మీకు పని లేదా? ఉంటుంది మరి ఇంటి దగ్గర పని ఉన్నప్పుడు అంతే కదా. ఇంటి పనితో బిజీ అంటే ఖాళీ ఉంటేనే కదా అది కూడా క్యారీ ఫార్వర్డ్ చేస్తాం మనం. అమ్మో అంటే బిజీ ఉండాలి 24/7. 24/7 అని కాదు, ఇంటి దగ్గర ఉండే బిజీతో అది గుర్తురాదు అంతే. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు నార్మల్లీ కొంతమంది క్యాండిడేట్స్ వస్తారు ప్రెగ్నెంట్, ఐ మీన్ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఫ్రెష్గా మార్కెట్లోకి వచ్చే ఉమెన్, లేకపోతే వాడు ఎన్నో జాబులు ట్రై చేసి వానికి ఏమీ రాక టైం అంతా వేస్ట్ చేసుకొని కోర్సులు చేసి ఫ్రెష్గా వస్తాడు. ఇట్లాంటి వాళ్ళకి ఎట్లుంది మార్కెట్ ఇప్పుడు? జస్ట్ నిన్న కాక మొన్న ఇట్లనే ఒక పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత మెటర్నిటీ బ్రేక్ తర్వాత ఒక ఆమె ఇంటర్వ్యూకి వచ్చింది. ఓకే. సో ఆమె నుంచి నేను విన్నది ఏంటంటే మెటర్నిటీ అయింది 2 years అంటే డెలివరీ అయ్యి అదంతా లైక్ 2 years నుంచి జాబ్ సెర్చ్ చేస్తున్నాను, బట్ నాకు ఎందుకో తెలీదు, నాకు అసలు జాబే దొరకట్లేదు, నేను వెళ్ళి ఇంటర్వ్యూ ఇవ్వని ప్లేస్ లేదు, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయి, స్కిల్ కూడా ఉంది ఆమెకి. ఓకే. సో ఎక్కడ రాంగ్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు అని షీ వాస్ ఫీలింగ్ సో బ్యాడ్ అండ్ షీ వాస్ సో డెస్పరేట్. ఆమె సిటీసీ ఎర్న్ చేసిన సిటీసీ నుంచి ఒక 3 times తక్కువైనా 4 times తక్కువైనా కూడా ఇంక్లూడింగ్ ఫ్రెషర్ ప్యాకేజ్ ఇచ్చినా కూడా రెడీగా ఉంది ఆమె. ఓకే. ఆమె క్లోజ్ టు 8 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఫ్రెషర్ ప్యాకేజ్ ఇచ్చినా కూడా వచ్చి జాయిన్ అవ్వడానికి రెడీగా ఉంది. అంటే దట్ మీన్స్ మనకి బయట అంత ఆపర్చునిటీస్ లేవు అనే చెప్పాలి మరి. ఓకే ఓకే ఓకే. బికాజ్ ఇది రీసెంట్ ఇష్యూ, ఐ మీన్ రీసెంట్ సినారియో, లైక్ 2 days బ్యాకే నేను విన్నాను ఒక ఆమె దగ్గర. సో అంటే వాళ్ళ ఈ బాయ్స్ అందరూ ఇప్పుడు బీటెక్ చదువుకుంటూ లేకపోతే ఎంబీఏ చదువుకుంటూ బాయ్స్ అందరూ కొంచెం టైం వేస్ట్ చేస్తూ లేకపోతే కాలేజ్ అయిపోయిన తర్వాత ఆబ్వియస్లీ కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ పాస్ అవుట్ అవుతారు, అందరికీ జాబ్ వస్తుందని లేదు. వీళ్ళు ఎట్లాంటి ప్రిపరేషన్తో బయట మార్కెట్లోకి వస్తే బాగుంటుంది ముందే? సో ఏదైనా కూడా ఫస్ట్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువుకోవాలి కాలేజ్లో. అండ్ ప్రాపర్గా మనం డెవలప్మెంట్ అంటే వాళ్ళకు ఒక విజన్ ఉండాలి. ఓ డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ లేదు, టెస్టింగ్ అంటే టెస్టింగ్ లేదు, నాన్ ఐటీ అంటే ఐటీ, ఫ్యాషన్ టెక్ అంటే ఫ్యాషన్ టెక్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, వాట్ ఎవర్ దే చూస్, దే షుడ్ బి గుడ్ ఎట్ దేర్ సబ్జెక్ట్ వాట్ దే ఆర్ స్టడీయింగ్. అంటే ఎవరైనా అంతే, అబ్బాయిలైనా. ఐ వాజ్ ఆల్సో సేమ్ ఫర్ సమ్ టైం, అందుకనే నాకు కొంచెం ఎఫెక్ట్ తెలుస్తుంది. అంటే అసలు ఫస్ట్ నువ్వు ఏం చదువుతున్నావో నీకు క్లారిటీ నువ్వు ఏం చేస్తున్నావో నీకు క్లారిటీ ఉండాలి. నెక్స్ట్ నీ ఫ్యూచర్ మీద మీ డాడీ గైడ్ చేస్తారు, నీ చుట్టుపక్కల వాళ్ళు గైడ్ చేస్తారు, బట్ నీ ఫ్యూచర్ ఏంటో నీకు తెలియాలి కదా. ఒక గోల్తో చదువు, ఒక విజన్తో చదువు, నువ్వు ఒక హ్యాండ్స్ ఆన్ ఉండు నువ్వు చేసే ప్రాజెక్ట్ మీద. అంతేగాని ఏదో అల్లటప్ప పైన పాస్ చేసేసి బయటకు వచ్చేసి నువ్వు ఎన్ని జాబ్స్కి అప్లై చేసినా నువ్వు అట్లనే ఉంటావు తప్పించి ఏది నీకు ఆపర్చునిటీ రాదు. అండ్ బయటకు వచ్చాక కూడా కొంతమంది ఇట్లా వచ్చి బయటకు వచ్చాక కూడా రియలైజ్ అయిన వాళ్ళు ఉన్నారు.
బయటికి వచ్చి దెన్ నాకు ఒక 1 year ఎతుకుతారు, రాదు. అప్పుడు రియలైజ్ అయ్యి కోర్సులు చేసో లేకపోతే వేరే వాళ్ళ వేరే స్ట్రీమ్ తీసుకునో మళ్ళీ ఏదో ఇంకొకటి ఏదో చేసి హైయర్ ఎడ్యుకేషన్. యా. యా, బట్ నువ్వు స్ట్రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ నుంచే యూ హ్యావ్ సమ్ విజన్. రైట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ నువ్వు ఏం చేస్తున్నావు ఏంటి, 4 years తర్వాత ఏం చేయబోతున్నావు, నీకు ఆ క్లారిటీ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్లో. పేరెంట్స్ కూడా నాకు తెలిసి లైక్ వీడు ఎప్పుడు ఎంతసేపు చదువుతున్నాడా అనే దాని బదులు వాడిని కూర్చోబెట్టి మాట్లాడలేము. అరే నీకు ఏం చేయాలనిపిస్తుంది అసలు, అంతే. వాట్ యూ వాంట్ టు బికమ్, నువ్వు ఎట్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నావు, యా, లేకపోతే నీకు ఒక గైడెన్స్ లేకపోతే ఒక కెరియర్ కౌన్సిలింగ్ అయినా ఇప్పించడం ఇట్స్ రియలీ మ్యాటర్. అండ్ నీకు కాలేజ్లో ఎంతమంది ఉన్నారు ప్రొఫెసర్స్, వాళ్ళ దగ్గరికి పోవు. చాలా మంది పోరు అసలు, ప్రొఫెసర్స్ అదే మేము అసలు వాళ్ళ దగ్గర కూర్చో, అడుగు. అకాడమిక్ కోఆర్డినేటర్స్ ఉంటున్నారు ఎవ్రీ యూనివర్సిటీ ఎవ్రీ కాలేజ్లో. గో సిట్ విత్ దెమ్, ఆస్క్ దెమ్, సీక్ సమ్ గైడెన్స్. అండ్ మన టైంలో లింక్డ్ఇన్ లేదు. అవును, లేదు లేదు. ఇప్పుడు లింక్డ్ఇన్ ఉంది. యూ రీచ్ అవుట్ టు సమ్ హెచ్ఆర్, ఇఫ్ షీ ఈస్ ఫ్రీ ఆర్ ఇఫ్ హీ ఈస్ ఫ్రీ, he'll give you some guidance. Yeah, that's true. This is a very good tip. LinkedIn ఉంది. And HR groups ఉంటాయి. Follow that HR groups. You be a part of that HR groups. వాళ్ళు కొన్ని పెడతా ఉంటారు, కొన్ని కంటెంట్స్ పెడతా ఉంటారు. Just go through the content. It's all about networking. అంతే కదా. Yeah. Networking తోనే మనం సగం సక్సెస్ అవ్వచ్చు. Knowledge also. ఓకే. అండ్ టు సమ్ దిస్ ఆల్, అంటే మన ఫస్ట్ ఒక సెషన్ ఒక ఎండ్కు తీసుకురావడానికి, మనం ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఒక స్టూడెంట్ బయటకు వచ్చి ఇంటర్వ్యూ చేయడానికి వస్తాడు. వాడి యాటిట్యూడ్ గురించి మాట్లాడినాం, బాడీ లాంగ్వేజ్ గురించి మాట్లాడినాం. అండ్ ఇప్పుడు 2025 ఇప్పుడున్న టైమ్స్లో వాడి జాబ్లోకి ఎంటర్ అవుతుందంటే హౌ మచ్ డస్ ఈస్ సోషల్ ప్రొఫైల్ మ్యాటర్స్. సోషల్ ప్రొఫైల్స్ ఇన్ ద సెన్స్ హీస్ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ లేకపోతే ఆయన సోషల్ లైఫ్ కానీ, అది మీరు మానిటర్ చేస్తున్నారా ఏమన్నా? సో వన్ థింగ్, వాడు జాబ్ చేసుకుంటున్నాడు, వాడు చేసుకొని వాడికి ఇన్స్టాగ్రామ్ ఎందుకు, వాడికి ఎందుకు సోషల్ ప్రొఫైల్? వై ఈస్ ద సోషల్ ప్రొఫైల్ రిక్వైర్డ్? మీరు చూస్తారా అని అడుగుతున్నాను. నార్మల్ హెచ్ఆర్స్ అవి అసలు మ్యాటరే కాదు అసలు. ఓన్లీ వాడు ప్రొఫెషనల్లీ చక్కగా ఉంటే కాదు, అంతేనా? అండ్ వాడి ఇన్ కేస్ మేము ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని హైర్ చేస్తున్నాము అంటే ఆబ్వియస్గా రెజ్యూమ్లో ఉన్నవి కరెక్టా కాదా అని లింక్డ్ఇన్లో ఒక్కసారి చెక్ చేస్తాం. దట్స్ ఇంపార్టెంట్. అండ్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా చేస్తారు. దట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. ఓకే. ఇప్పుడు ఉన్న పీపుల్కి, ఇప్పుడున్న జనాలకి, వాళ్ళు నిజంగా ఎమోషనల్లీ హోల్డ్ ఆన్ చేసుకొని ఉండలేకపోతున్నారు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేనే లైక్ డైరెక్ట్ ఆన్ ద ఫ్లోర్ ఎంప్లాయీస్ అరవడం నేను చూసిన, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇట్లాంటి బిహేవియర్ ఉన్న వాళ్ళని నార్మల్లీ ఎట్లా ట్రీట్ చేస్తారు కార్పొరేట్లో? సో అట్లా ఆన్ ఫ్లోర్ మీద అరిస్తే ఆబ్వియస్గా హెచ్ఆర్ నుంచి వార్నింగ్ లెటర్స్ వెళ్తాయి. ఓన్లీ వార్నింగ్ లెటర్ వెళ్తుంది. వార్నింగ్ లెటర్స్ వెళ్తాయి, వాడి కౌన్సిలింగ్ అవుతుంది, 1-on-1 సెషన్స్ అవుతాయి. ఓకే. వర్క్ ప్లేస్ బిహేవియర్ అనేది వాడికి విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే. ఈ జనరల్లీ ఏ కొత్త ఎంప్లాయీ వచ్చినా మీరు దాని గురించి చెప్తారు? బికాస్ పాలసీ హ్యాండ్ బుక్ అనేది ఒకటి ఉంటుంది ఇన్ ఎవ్రీ కంపెనీ. ఓకే. అంటే ప్రతిదీ ఐ మీన్ జాయిన్ అయినప్పుడు ఇండక్షన్ అనేది ఉంటుంది. సో అందులో ఎవ్రీథింగ్ విల్ బీ ఎక్స్ప్లెయిన్. ఓకే. బట్ దెన్ వర్క్ ప్లేస్ ఎటికెట్స్ కానీ వర్క్ ప్లేస్ బిహేవియర్ దిస్ అండ్ ఆల్, ఏం చేయొద్దు, చేయాలి, చేయకూడదు, డూస్ అండ్ డోంట్స్, ఎవ్రీథింగ్ విల్ బీ మెన్షన్డ్. అవన్నీ మన పిల్లలు చదువుతారంట? చదవరు, బట్ that's a basic thing, right? You're not supposed to yell at the workplace. అది బేసిక్ ఎటికెట్. ఇంట్లో ఏదో ప్రాబ్లం పెట్టుకొని వచ్చి ఆఫీస్లో ఉండి మేనేజర్ల మీద అరవడం కానీ కొన్నిసార్లు. వర్క్ ప్లేస్ అంటే ఇట్స్ అప్ టు వర్క్. అది కరెక్టే, అది దట్ ఈస్ ద రూల్. బట్ వెన్ దే బ్రేక్ రూల్ యూ విల్ ఎంటర్. అంతేనా? హెచ్ఆర్ విల్ ఎంటర్. ఇప్పుడు ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతా. సో హౌ హెచ్ఆర్స్ విల్ హ్యాండిల్ men misbehaving with women, that is case 1, and how you will handle women misbehaving with men, ఇది అవుతుంది అసలు? సో ఫార్ అయితే men misbehaving with women అయింది.
విమెన్ మిస్బిహేవింగ్ విత్ మెన్ Yeah. సో ఫార్ ఇప్పటివరకు నా ఎక్స్పీరియన్స్ లో నేను వినలేదు. నిజంగా నేను వినలేదు. ఎంత మీరు అసలు ఎంత నేను వినలేదండి. నేను వినలేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏదైనా మాట్లాడితే మీకు అంటే అప్పుడు మిస్బిహేవ్ చేసినప్పుడే పాష్ లాంటి కేసెస్ వేస్తారు. ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్తారా? ఇఫ్ యువర్ వాళ్ళ పేర్లు చెప్పకుండా నార్మల్లీ ఇట్లా అయింది దీనివల్ల వచ్చి చెప్పిరని. అంటే ఎగ్జాంపుల్ అంటే అయితేనే ఉంటాయి ఇవి. సో వాడు ఎంత చిన్న చిన్నవి కూడా కౌంట్ అవుతాయి దీంట్లో. చిన్న చిన్నవి అంటే ప్రతిదీ ఇక. సో ఒకళ్ళు మనల్ని ఇబ్బందిగా చూస్తున్నారన్నా కూడా ఓ లుక్స్ ఆల్సో మ్యాటర్. లుక్స్ ఆల్సో. ఓకే. సో ఒకళ్ళు మనల్ని వల్గర్ కమెంట్స్ పాస్ చేస్తున్నాడన్నా, లేదు మనం ఇబ్బంది పడేలా ఉన్నా, ఏది ఉన్నా ఇట్ కమ్స్ అంటే పాష్. ఇప్పుడు అన్ని వేయొచ్చు. ఓకే. ఇప్పుడు నార్మల్లీ అన్ని వేళలో అమ్మాయిలు రైట్ ఉండరు కదా, దీన్ని మీరు ఎట్లా స్క్రూటనైజ్ చేస్తారు? సో అంటే పాష్ అయ్యగానే వాడి మీద యాక్షన్ తీసేసుకోరు. ఓకే. సో ప్రాపర్ ఇన్వెస్టిగేట్ ఒక కమిటీ ఉంటుంది, పాష్ కమిటీ ఇన్ ఎవ్రీ ఆర్గనైజేషన్. వాళ్ళు హెచ్ఆర్లే ఉంటారా ఆ కమిటీలో? అండ్ ఎంప్లాయీస్ కూడా ఉంటారు. ఓకే. సో వాళ్ళు యాక్చువల్గా ప్రాబ్లం ఏదైతే ఉంది సో వాళ్ళతో మాట్లాడతారు. అంటే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. 1-on-1 సెషన్స్ అవుతాయి. మొత్తం నోట్స్ తీసుకుంటారు, రిపోర్ట్ రెడీ చేసుకుంటారు. అది ఇన్ డెప్త్ చెక్ చేస్తారు, ఎంత సీరియస్నెస్ ఉంది, ఎంత జెన్యూనిటీ ఉంది కంప్లైంట్లో. సో వీళ్ళు సాల్వ్ చేసేదైతే అంటే హెచ్ఆర్లో సాల్వ్ అయ్యేదైతే లేదు హెచ్ఆర్లో సాల్వ్ అవ్వలేని కేసు, చాలా సీరియస్నెస్ ఉంది అంటే ఆబ్వియస్గా లాయర్ విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్. లాయర్ కూడా వస్తాడా? అంటే ఎలాంటి లాయర్స్ ఉంటారు? కార్పొరేట్ లాయర్స్ వాళ్ళు వచ్చి వాళ్ళు డీల్ చేస్తారా? ఓ మై గాడ్. చాలా కేసెస్లలో ఒక మేనేజర్ కింద ఎంప్లాయీ ఏమన్నా స్ట్రగుల్ అయింది అనుకో, వాడు జనరలీ కంప్లైంట్ రైజ్ చేయడం కానీ ఇవన్నీ చేయడు, బయట జాబ్ ఎత్తుకొని వెళ్ళిపోతాడు. ఎందుకురా ఇదంతా మనకి స్టంట్ అంత ఎందుకు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. టు వాట్ ఎక్స్టెంట్ an ఎంప్లాయీ కెన్ గో? అంటే ఇప్పుడు ఇట్లా స్ట్రగుల్ అవుతున్నాడు వాడు ఎవరికి చెప్పుకోవచ్చు? మేనేజర్ వల్ల స్ట్రగుల్ అవుతున్నాడు. సో మేనేజర్ వల్ల స్ట్రగుల్ అయితే హెచ్ఆర్కి అప్రోచ్ అవ్వచ్చు. వాడి ఎంప్లాయీ హెచ్ఆర్కి అప్రోచ్ అవ్వచ్చు. ఓకే. సో హెచ్ఆర్ని అప్రోచ్ అయినప్పుడు ఆబ్వియస్గా మనం అంటే హెచ్ఆర్ విల్ లుక్ ఇన్ టు ది ఇష్యూ అండ్ 1-on-1 సెషన్స్ అయితే మేనేజర్కి విల్ టాక్ టు ద మేనేజర్ అండ్ విల్ ఎక్స్ప్లెయిన్ హిమ్ దట్ ఈస్ నాట్ డూయింగ్ రైట్. సో ఫీడ్బ్యాక్ సెషన్స్ అవన్నీ అయితే వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడడం, ఎవ్రీథింగ్ విల్ బి డన్. ఇవి ఇది ఒక పెద్ద హైతో నడుస్తూనే ఉంటుంది రెగ్యులర్. అవునా? దీనివల్ల మీకు మొత్తం హెడ్ఏక్ వస్తుందేమో. అంత హెడ్ఏక్ వర్క్ ఇస్ వర్క్ అండ్ ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ అ లైఫ్, రైట్? ఆబ్వియస్లీ. మీరు నార్మల్లీ ఒక యంగ్ ఎంప్లాయీ పట్ల ఒక మేనేజర్ కానీ లేకపోతే బాస్ కానీ ఎట్లా ఉంటే బాగుంటుంది? లైక్ ఏమన్నా మీరు చెప్పాలనుకుంటున్నారా? సో ఒక యంగ్ ఎంప్లాయీ వచ్చినప్పుడు ఆ మేనేజర్ కానీ బాస్ వాట్ ఎవర్, సో అంటే ఫస్ట్ యంగ్ ఎంప్లాయీ వచ్చినప్పుడే చాలా ఎక్స్పెక్టేషన్స్తో వస్తారు. మంచిగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి తెలీదు, ఫస్ట్ ఫ్రెషర్ వచ్చినప్పుడు వాళ్ళకి తెలీదు, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ వర్క్ ప్లేస్ కల్చర్ తెలుస్తుంది. సో అంత ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, వాడు పని చేసుకుని వెళ్ళిపోతాడు అంతే. బట్ వీడికి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు వాడిని కొంచెం మనం ప్యాంపర్ చేయాలి అంటిల్ హీ గెట్స్ అడాప్టెడ్ టు ది వర్క్ ప్లేస్. సో వాడికి కొంచెం టైం పడుతుంది అడ్జస్ట్ అవ్వడానికి. వాడిని అందరూ కాదు, కొంతమంది చాలా ఫాస్ట్గా అడ్జస్ట్ అవుతారు. బట్ మనం హూ ఎవర్ ఇట్ ఇస్ అట్లీస్ట్ కొన్ని డేస్ అయినా ప్రాపర్ కేటీ సెషన్స్ అండ్ వాడిని కొంచెం ప్యాంపర్ చేసి అండ్ వాడికి కొంచెం కంఫర్ట్ లెవెల్ మనం ప్రొవైడ్ చేస్తే దెన్ విల్ నాట్ టేక్ మచ్ టైమ్ టు గెట్ అడాప్టెడ్ టు ద కల్చర్. ఓకే. అండ్ లైక్ నార్మల్లీ ఇది మనం రీల్స్లో కానీ అక్కడెక్కడ చూస్తాం, బట్ రియాలిటీ ఐ వాంట్ టు బ్రింగ్ ఇట్ టు యూ. నార్మల్గా స్కూల్కి పోతాం, 10th క్లాస్ వరకు చిల్ అవుతాం, 10th అయిపోయిన తర్వాత ఇంటర్ ఎంజాయ్ చేస్తాం. లేకపోతే కొంతమంది నారాయణ దాంట్లో బాల విద్యార్థుల కేంద్రంలో చదివి వస్తారు.
సో దాని తర్వాత బీటెక్కో ఎంబీఏనో లేకపోతే డిగ్రీ ఏదో చదివి చిల్ అయ్యి ఎంతో ఎక్స్పెక్టేషన్స్తోని బయటికి వచ్చి జాబ్ వచ్చిందని ఫుల్ ఎంజాయ్మెంట్తో జాబ్లోకి వెళ్తే అక్కడ పెద్ద కష్టం ఉంటుంది. ఎన్నో చంపుకోవాలి, మన ప్యాషన్ కొన్నిసార్లు చనిపోతూ ఉంటుంది, మనం అనుకుని చేయలేకపోతాం, ఫ్యామిలీ కష్టాలు ఎన్నో ఉంటాయి. ఇవన్నీ రోల్ ఆన్ చేసుకుంటూ కూడా ఏదో మనం నడిపిస్తూ ఉంటాం. సో ఇదంతా ఇంత పెద్ద దాంట్లో వాడు ఎప్పుడు మిస్ అవుతూ ఉంటాడు. అరే అప్పుడు ఎంజాయ్ చేసినా ఇప్పుడు జాబ్లో ఎంజాయ్ చేయలేకపోయినా ఇట్లా ఇట్లా అని ఎప్పుడు వాడు ఏదో ఒకటి ఫీల్ అవుతుంటాడు. వాడు కానీ అమ్మాయిలు కానీ చాలామంది ఇట్లా ఉంటారు. అండ్ ఇంకా అమ్మాయిలు ఏంటంటే ఇంకా ప్యాంపర్ అయ్యి వస్తారు పేరెంట్స్ నుంచి. ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఒక ఇమీడియట్ ఒక హార్ష్ బాస్ని కానీ బీట్ ఉమెన్ ఆర్ మెన్ ఇట్లా కలిసినప్పుడు వాళ్ళు ఇంకా తీసుకోలేకపోతారు కొన్నిసార్లు. సో అట్లాంటివి ఏమైనా కేసెస్ మీరు చూసిరా? చాలా ఉన్నాయి. ఆబ్వియస్లీ నాకు కూడా అయింది అట్లనే డ్యూరింగ్ ద స్టార్ట్ ఆఫ్ మై కెరియర్. ఓకే. సో కాకపోతే అది లైక్ కేస్ టు కేస్ ఇట్ ఈస్ డిఫరెంట్. సో మీరు చెప్పారు కదా మన రెస్పాన్సిబిలిటీస్ని బట్టి మనం చాలా చంపుకోవాలి. యా. సో అట్లా కొంచెం అంటే మనకి వర్క్ నేర్చుకునే వరకు అట్లీస్ట్ వర్క్ వచ్చే వరకు అట్లీస్ట్ ఆ తర్వాత 1 year కొంచెం స్ట్రగుల్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఇనీషియల్ ఫేజ్లో మంచిగా అర్థం చేసుకునే బాస్ వస్తే ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. ప్రాపర్ కేటీ సెషన్స్, నాలెడ్జ్ సెషన్స్ అన్నీ ఉంటుంది. బట్ కొంచెం హార్ష్ బాస్ వచ్చి ఆర్ఎల్స్ మనకి ప్రాపర్ సపోర్ట్ లేదు, ప్రాపర్ ట్రైనింగ్ లేదు అంటే అట్లీస్ట్ 1 year స్ట్రగుల్ అయితే ఉంటుంది. ఓకే. యా, దట్ ఈస్ దేర్ ఎవ్రీవేర్. యా, దేంట్లోనే ఉంటుంది. అది ఐటీ కానీ నాన్ ఐటీ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇంకా ఫీల్డ్ సేల్స్ అయితే చచ్చిపోతారేమో నాకు తెలిసి కదా. అప్పుడప్పుడే ఫ్రెష్గా వచ్చి ఇంకా ఫీల్డ్ సేల్స్ అంటే రోడ్ల మీద తిరగాలి, ఎండకు చెమటకు వానకి. అసలు వాళ్ళైతే ఇంకా మనం అంటే కొంచెం ఐటీలో అంటే నార్మల్గా ఆఫీస్లో కూర్చుంటారు, వాళ్ళ ఉండే స్ట్రెస్ వాళ్ళకు ఉంటుంది. బట్ వీళ్ళకి ఇంకా ఫిజికల్ స్ట్రెస్ ఉంటుంది, పిచ్చోళ్ళు అయిపోతారేమో నాకు తెలిసి. ఇక్కడ ఉండేది అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉండేది అక్కడ ఉంటుంది అంతే. అంటే ఒకటి ఉంటుంది కదా, రూపాయి సంపాదిస్తున్న కష్టపడిందే ఫలితం రాదు. హౌ అన్ ఎంప్లాయీ షుడ్ రియాక్ట్ when he feels like he's treated unfair in a team or in a group? Then he can reach out to HR for help. So we will discuss, we'll set up some feedback sessions to the manager depending on ఇవన్నీ మాటలలోనే ఉంటాయి, నిజంగా జరుగుతున్నాయి కాబట్టే కదా మాట్లాడుకుంటాము. అవునా? వన్స్ సరే ఇప్పుడు ఆ ఎంప్లాయీ అనేవాడు హెచ్ఆర్ దగ్గర రీచ్ అవుట్ అవుతాడు. ఈ మేనేజర్ బయటికి రాగానే అరే నువ్వు నా మీదే కంప్లైంట్ ఇస్తావరా అని ఇలాంటి మన రౌడీజం అంటే వాడు రౌడీజం చేయకుండా ఉండేలాగా ఎవ్వడు ఇక్కడ హర్ట్ అవ్వకుండా మాట్లాడేదే హెచ్ఆర్. ఓకే. ఫీడ్బ్యాక్ సెషన్ అనేది వాడి స్టైల్లో వాడికి అర్థమయ్యేలాగా చెప్తాం. ఓకే. హౌ టఫ్ అంటే అసలు హెచ్ఆర్ జాబ్లో ఏంటి టఫ్? హెచ్ఆర్ జాబ్లో కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అంటే కొంచెం చెప్పగలుగుతా? అంటే ఇప్పుడు ఇద్దరు కొట్టుకుంటారు టీంలో, అటు వీడు బాధపడకూడదు, వాడు బాధపడకూడదు. సో చాలా స్మార్ట్గా కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ చేయాలి. ఓకే. దీనికి మీరు సేమ్ 1-on-1 కండక్ట్ చేసి అంటే 1-on-1 అంటే వీడిది వింటాం, వాడిది వింటాం, ఇండివిజువల్గా వాడిని కూల్ చేస్తాం, వీడిని కూల్ చేస్తాం. మీకు ఎప్పుడన్నా లాస్ట్కి వాళ్ళిద్దరిని కలిపినా కలపకపోయినా వర్క్ ఎఫెక్ట్ కాకూడదు. అమ్మా, అయితే నేను నడుసని మీరు చెప్పారు కానీ ఇండెప్త్ చూసుకుంటే చాలా కష్టం. యా, అండ్ ఎవడి వల్ల కూడా అంటే ఏ పర్సన్ వల్ల బీ పేపర్స్ పెట్టకూడదు, అంటే వాడు వెళ్ళిపోకూడదు. ఎందుకంటే సడన్ గా వెళ్ళిపోతానంటే మనకి వర్క్. సో దట్స్ ద టఫెస్ట్ పార్ట్. అయితే ఇంకొకటి, అండ్ ఇది కాకుండా ఇప్పుడు చాలా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ కానీ ఆర్ఎల్స్ చాలా ఇంట్లో గొడవలు ఇవి అవి అన్నీ పెట్టుకొని వస్తున్నారు ఆఫీస్కి. అవన్నీ అంటే లిజనింగ్ టు దేర్ స్టోరీస్, మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అయ్యి వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం ఇట్స్ ద టఫెస్ట్ పార్ట్. ప్రతిదీ వచ్చి హెచ్ఆర్కే చెప్పుకుంటారు. మీకు ఇంకా అంతేనా అనిపిస్తుందా? అప్పుడప్పుడు సిబిఐకి వెళ్ళాలి అట్లా? ఇన్వెస్టిగేషనే కదా ఏదైనా. ఐ లవ్ హెచ్ఆర్. ఓకే.
ఇంకొంచెం డెప్త్గా అడగాలని ఉంది, బికాజ్ ఆడియన్స్ విల్ వెయిట్ ఫర్ దిస్. లాడ్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్, ఫేక్ క్యాండిడేట్స్. ఫేక్ క్యాండిడేట్స్. యా. ఇవాళ రేపు చాలా కన్సల్టెంట్స్ వచ్చిండ్రు మార్కెట్లోకి. మాకు 2 లక్షలు కొట్టు, నీకు 5 లక్షలు జాబ్ ఇప్పిస్తాం, మాకు 3 లక్షలు కొట్టు. అంతెందుకు, మనం డ్రాగన్ సినిమాలో కూడా చూసినాం మొన్న. అట్లనే ఒక 10 నేను ల్యాక్స్ చూడలేదు ఆ మూవీ. సారీ Sorry. ఓకే. డ్రాగన్ ఫిల్మ్లో అట్లనే హీరో ఏం చేస్తాడంటే ఒక 10 ల్యాక్స్ ఒక కన్సల్టెన్సీకి ఇచ్చేసి ఎంటర్ అయిపోతాడు. ఒక 15-20 ల్యాక్స్ ఉన్న ప్యాకేజ్ కొట్టేస్తాడు. అట్లా చాలా అవుతున్నాయి. అండ్ చాలామంది ఫేక్ మానిటర్ పెట్టుకొని వాళ్ళకు ప్రాక్సీలో ఉండడం ఇవన్నీ చేస్తారు. ఈజ్ ఇట్ టఫ్ ఫర్ ద హెచ్ఆర్స్ టు ఐడెంటిఫై దెమ్? సో ప్రాక్సీ ఫస్ట్ లెవెల్లోనే, ఇంటర్వ్యూ లెవెల్లోనే, అంటే త్రూ ఎక్స్పీరియన్స్ మాకు అర్థమవుతుంది. అందరికీ అర్థం కాదు. అందరికీ అర్థం కాదు, త్రూ ఎక్స్పీరియన్స్. అండ్ ఒకటే లెవెల్ ఆఫ్ ఇంటర్వ్యూ ఉండదు. ఒక 1, 2, 3 డిపెండింగ్ ఆన్ ది క్రిటికాలిటీ ఆఫ్ ది రిక్వైర్మెంట్. సో డిపెండింగ్ ఆన్ ది ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్. ఓకే. సో ఆ లెవెల్స్ అట్లీస్ట్ 1 ఫేజ్లో కాకపోయినా ఫైనల్ మనం ఆఫర్ చేసేటప్పుడు హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. సో ఆ హెచ్ఆర్ రౌండ్ ఆబ్వియస్గా సీనియర్సే తీసుకుంటారు. సో ఆ ఫేజ్లో అయినా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇన్ కేస్ అంతా అవ్వలేదు, స్టిల్ వాడికి జాబ్ వచ్చేసింది, మనం ఫైండ్ అవుట్ చేయలేకపోయాం, వాడు వచ్చిన తర్వాత అయినా ఇప్పుడు వాడు 5 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వాడు హిస్ బికాస్ నవ్ ఎ డేస్ ఇట్స్ లైక్ హైబ్రిడ్ అండ్ ఫుల్ టైమ్ ఆఫీస్. రిమోట్ చాలా తగ్గిపోయింది. అండ్ ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ కూడా బ్యాక్ టు వర్క్ పాలసీ స్టార్ట్ చేసేసినాయి, రైట్? సో వాడు ఆఫీస్లో వచ్చి పర్ఫామ్ చేస్తున్నప్పుడు వాడు 6 years ఈక్వల్గా పర్ఫామ్ చేస్తున్నాడా, 1 yearకి ఈక్వల్గా పర్ఫామ్ చేస్తున్నాడా, ఎవ్రీ క్వార్టర్ రివ్యూస్లో మనకు అర్థమైపోతుంది మేనేజర్ ఇచ్చే ఫీడ్బ్యాక్ని బట్టి. దాన్ని బట్టి విల్ టేక్ అ డెసిషన్ ఆన్ దట్ ఎంప్లాయీ ఇఫ్ వీ వాంట్ టు కంటిన్యూ. ఆడు ఫేక్ చేసి వచ్చినా కూడా మళ్ళీ రివ్యూస్ ద్వారా మీరు కనిపెట్టేస్తారు. అండ్ దానికి దీనికి మధ్యలో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతుంది. సో దానికి కూడా ఉన్నాయి కదా కన్సల్టేషన్స్, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా వాడి పర్ఫార్మెన్స్ అర్థమైపోతుంది. అంతేనా? ఇక అవన్నీ దాటుకొని అవి కూడా అర్థం కాకుండా వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఉన్నారు అంటే మీకు ఎన్కౌంటర్ కాంట్రవర్షియల్ థింగ్ అయితే మళ్ళీ మాట్లాడితే. సో మీరైతే ఇప్పుడు నోటీస్ చేయలేరా ఇంటర్వ్యూస్లో బ్లఫింగ్ చేయడమో, మౌత్ని ఇట్లా తినడమో? ఇట్స్ లైక్ 5:1. ఓకే. అంటే 5 personsలో పక్కా 1 ప్రాక్సీ ఉంటుంది. ప్రాక్సీ అది జస్ట్ బూమర్ తిని మమ్మ అంటుంటాడు, పక్క నుంచి అర్థమైపోతుంది. అవునా? అంటే మనం అడుగుతూ ఉంటాం, వాడు లేకపోతే లైట్ డిమ్ చేసుకొని కూర్చుంటాడు వర్చువల్ ఇంటర్వ్యూలో. సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ దట్ ఏంటంటే మేము వాడిని మళ్ళీ ఇన్ పర్సన్ రౌండ్కి రమ్మండం ఇంటర్వ్యూ స్టేజ్లోనే. వాడు రాడు. ఫేక్ అయితే ఇంకా రాడు. వాడు ఫేక్ అయితే రాడు, ఒరిజినల్ అయితే వస్తాడు. ఓకే. అప్పుడు ఇంకా అర్థమైపోతుంది మీకు, ఇంకా అర్థమైపోతుంది కానీ. ఓకే. ఇప్పుడు ఈ ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి ఎంటర్ అయిన వాళ్ళకి ఎట్లుంటుంది లీగల్ యాక్షన్? జాబ్ పోతుంది అంతే. ఇప్పుడు రీసెంట్గా ఫ్రెష్ న్యూస్ ఒకటి చూసినానండి. యూఎస్లో ఒక పర్సన్ 2 చోట్లలో జాబ్ చేస్తుందని చెప్పేసి వానికి ఒక 10 years ప్లస్ ఏదో 5 years ప్లస్ ఏదో జైలు శిక్ష వాళ్ళు ఇచ్చారు. యుఎస్ లా. ఇండియాలో ఉందా? లేదని నేను అనుకుంటున్నా, మీరు చెప్పాలి. అట్లా ఉంటుంది, చేస్తారు అంతే, జాబ్ పోతుంది. మన ఇండియాలో జనాభా ఎక్కువ కాబట్టి ఇంకా మీరు అంతా టైం పెట్టి ఫోకస్ పెట్టి మన కెరియర్ని స్పాయిల్ చేద్దామని ఎవరు అనుకోరు అనుకుంటా. అంటే కెరియర్ని స్పాయిల్ చేసే ఉద్దేశం ఏ హెచ్ఆర్కి ఉండదు. మనం ఎవరైనా మంచోళ్ళే కానీ ఓకే. సో స్పాయిల్ చేయాలి అన్న అది అయితే ఉండదు. బట్ దెన్ జాబ్ పోతుంది వాడికి, అదే పెద్ద రెడ్ ఫ్లాగ్ వాడి లైఫ్లో. అండ్ మరీ ఎక్స్ట్రీమ్ ఉంది అంటే ఆ క్యాండిడేట్ని బ్లాక్ లిస్ట్ చేసే చాయిస్ ఉంది హెచ్ఆర్స్కి. చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ ఒక వర్డ్ చాలా వింటాం, లాయల్టీ. ఎనీవేర్, బీ ఇన్ రిలేషన్, ఇన్ ప్యాషన్, ఇన్ ప్రొఫెషన్. మనం ఇప్పుడు ప్రొఫెషనల్ టాక్ చేస్తున్నాం కాబట్టి లాయల్టీ అనేది ఎంత ఇంపార్టెంట్ ఒక ఆర్గనైజేషన్లో? సో లాయల్టీ అన్నది ఆబ్వియస్గా ఎనీ ఆర్గనైజేషన్లో, ఏ టీంలో ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. వెన్ యూ ఆర్ నాట్ లాయల్ టు యువర్ జాబ్, you're not loyal to your manager,
అంతే ఇంకా దెర్స్ నో ఇంకేం పాయింట్. ఉండదు. ఏముండదు. లాయల్టీ మ్యాటర్స్ అ లాట్. ఎందుకంటే నువ్వు రాసిన కోడ్ కాన్ఫిడెన్షియల్. దట్స్ అ కాన్ఫిడెన్షియల్ థింగ్ వేరెన్ యూ హ్యావ్ టు డిస్కస్ విత్ యువర్ టీమ్. దట్స్ ఎట్ యువర్ మేనేజర్. అది తీసుకుపోయి నువ్వు కాన్ఫిడెన్షియల్ థింగ్ యూ కెనాట్ బ్రేక్ ఇట్ అవుట్ సైడ్. లాయల్టీ ఈస్ వెరీ అంటే ఇంపార్టెంట్. నేను ఎందుకు అడుగుతున్నా అంటే, నేను ఇంతకు ముందుకు పని చేసినప్పుడు కొంతమంది ప్రాజెక్ట్ మేనేజర్స్ క్లయింట్స్ని వేరే సైడ్ డైవర్ట్ చేసేసి ఇంకా వాళ్ళే కొత్త కన్సల్టెన్సీ కానీ కొత్త కంపెనీ కానీ ప్రారంభించేసుకోవడం, కొత్తగా హైరింగ్ స్టార్ట్ చేయడం, ఇవన్నీ చేయడం జరుగుతున్నాయి అనమాట. నేను ఎందుకు ప్రతిదీ మనం చెక్ చేయలేం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మనం చెక్ చేయలేం. సో దట్స్ వై ఐమ్ ఆస్కింగ్ ఎందుకు ఈ లాయల్టీ అనేది హౌ ఇట్ మ్యాటర్స్. అండ్ కొంతమంది మూన్ షాడోయింగ్ ఏదో చేస్తారు కదా, ఏంటది మూన్ లైటింగ్. మూన్ లైటింగ్, సారీ, ఈ మూన్ లైటింగ్ కూడా చేస్తూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళని మనం పట్టుకోలేము. లైక్ పట్టుకోవచ్చా? ఒకవేళ దొరికితే స్పాట్ టర్మినేషన్ అంతేనా? అట్లా చేయడం ఉంటుంది. ప్లస్ ఇక్కడ వచ్చే క్లయింట్ని అక్కడ సైడ్ డైవర్ట్ చేస్తారు, వాటితో కనెక్షన్ పెంచుకొని ఇంకేదో చేస్తారు. ఇక్కడ శాలరీస్ ఇస్తూ ఇక్కడ ఫుడ్ తింటూ ఇంకెక్కడికో ఇంకా పక్కన రుచి మరుగుతారు. సో ఇలాంటివి మనం రియల్ టైంలో చూస్తున్నాం కూడా ఆల్రెడీ. ఇట్లాంటి దొరకనంత వరకు వాడు ఓకే, దొరికితే మాత్రం టర్మినేషన్. అంతే, జాబ్ పోతుంది వాడికి. ఇక్కడైతే జాబ్ పోతుంది. వాట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ మేక్స్ అన్ ఎంప్లాయీ అన్ఫైరబుల్? అంటే అన్ఫైరబుల్ పర్సన్ హూ ఇస్ వెరీ మచ్ కమిటెడ్, discipline towards work, okay, result oriented, okay, loyal, what not. అన్నీ ఉండాలంటారు. ఓకే, యాజ్ మనం స్టూడెంట్స్ అడిగారు కాబట్టి వాట్ డూ యూ సజెస్ట్ టు దెమ్ యాజ్ అ క్లోజింగ్ నోట్? సో ఆల్ ద వెరీ బెస్ట్. అంతేనా? ఫ్రెష్గా వెళ్తున్న వాళ్ళకి ఇంకేమన్నా? ఆల్ ద వెరీ బెస్ట్. హ్యావ్ క్లారిటీ ఆన్ వాట్ యూర్ డూయింగ్. ఫోకస్ ఆన్ వాట్ యూర్ డూయింగ్. దట్స్ ఇట్. వెరీ స్ట్రైట్, వెరీ సింపుల్, క్రిస్ప్. ఓకే, థ్యాంక్ యూ. ఇట్ వాస్ గ్రేట్ స్పీకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకా కలవాలని ఉంది. ఇట్స్ మై ప్లెజర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.